హాయ్ గాయ్స్, చికెన్ కర్రీ వేరంగా ఉండాలంటే ఫస్ట్ కుక్కర్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు అన్నీ వేసి కూడా ఇలా బాగా ఫ్రై అయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఉప్పు వేసుకున్నానండి ఫస్ట్. ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాను. టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఫస్ట్ కుక్కర్లోనే వేసుకొని బాగా మగ్గించాను. పైనుంచి కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం. అంతేనండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2-3 విజిల్లోని మన చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇలా అనేది చికెన్ వేసేస్తామండి. దీన్ని శుభ్రంగా కలుపుకుంటాం. శుభ్రంగా కలుపుకొని కొంచెం వాటర్ వేసి 3 విజిల్ పట్టిస్తామండి. ఇలా వాటర్ వేసుకుంటున్నామండి. ఈ వాటర్ వేసి మూత అనేది పెట్టేయడం. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నామండి. తర్వాత 2 విజిల్లో క్లోజ్ అయిపోయినట్టే. అయిపోయిందండి. మంచి